దక్షిణానికి నష్టం, ఉత్తరానికి లాభం. దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం, దేశంలో కొత్త రాజకీయ యుద్ధం. డీలిమిటేషన్ పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఇదే ఇప్పుడు దేశంలో పెద్ద కాంట్రవర్సీ. డీలిమిటేషన్ పేరిట రాజకీయంగా, ఆర్థికంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూస్తే నిజం ఏమిటో ఈ వీడియోలో బయటపడుతుంది. డీలిమిటేషన్ అంటే జనాభా మార్పులకు అనుగుణంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించే ప్రక్రియ ఇది. రాజ్యాంగ ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనగణన తర్వాత జనాభాకు ప్రజాప్రతినిధుల సంఖ్యకు సీట్లు సమతుల్యత తీసుకురావడానికి ఇది చేస్తారన్నమాట. ఈ ప్రక్రియను డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. పైకి చూస్తే ఇది పేరుగా కనిపిస్తుంది కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. దీనిని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, చండీగఢ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ప్రధానంగా గంగా మైదానాలు. ఇవి ఇంకా హిమాలయ ప్రాంతాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. రెండవది దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా 5 రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇవి దక్కన్ ద్వీపకల్పంలో ఒక భాగం. వీటితో పాటు లక్షద్వీప్, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా దక్షిణ భారతదేశ పరిధిలోకి వస్తాయి. ఈ 5 రాష్ట్రాలు భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మనం ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఇది. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ 5 రాష్ట్రాలు కూడా భారతదేశంలో ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు 1976లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే జనాభా నియంత్రణ, జనాభా కంట్రోల్ చేయండి అని చెప్పడంతో దీనిని దక్షిణాది రాష్ట్రాలు ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ జనాభా నియంత్రణని చేశాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణ పాటించలేదు. అక్కడ అదే రేటులో జనాభా పెరిగింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో. ఇప్పుడు 2026 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. ఇక్కడే సమస్య మొదలైంది. జనాభా నియంత్రణ రాష్ట్రాలకి నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట. జనాభా పెంచిన రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఇదే ఇప్పుడు దేశంలో పెద్ద రాజకీయ చర్చకు దారితీసిందనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక క్లాస్ రూమ్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు అని ఊహించుకుందాం. ఒకడు కష్టపడి చదివాడు, ఇంకొకడేమో ఏమీ చదవలేదు. కానీ రిజల్ట్ వచ్చేసరికి చదివిన వాడికేమో తక్కువ మార్కులు వచ్చినాయి, చదవలేని వాడికేమో ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పుడు ఎలా ఉంటుంది? ఒకసారి మీరు కూడా ఆలోచించండి, దాని పరిస్థితి ఎలా ఉంటుందో. అప్పుడు మనం ఒప్పుకుంటామా అలాగా? ఇదే ఇప్పుడు దేశంలో జరుగుతుంది. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు తక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. అంటే ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా బలం ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా బలహీనంగా ఉంటాయి. దీనినే పవర్ షిఫ్టింగ్ అంటారనమాట. దక్షిణ రాష్ట్రాలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము డిసిప్లైన్గా జనాభాను నియంత్రణ చేశాము, జనాభా కంట్రోల్ చేశాము, దేశాన్ని
అభివృద్ధి వైపు నడిపించాము. కానీ మాకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మాకు నష్టం జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు అని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం డిమాండ్ మాత్రమే కాదు. ఇది మన భవిష్యత్తు కూడా. ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపేమో జనాభా ఎక్కువైతే సీట్లు ఎక్కువగా పెరుగుతాయి. వాళ్ళు అన్ని విధాల లాభపడతారు. మరోవైపు జనాభా నియంత్రించిన వాళ్ళకేమో సీట్లు పెరగవు. ఎక్కువ నష్టమే జరుగుతుంది. డీలిమిటేషన్ ఇది కేవలం సీట్ల మార్పు కాదు. ఇది దేశంలో ఎవరు పాలిస్తారు, ఎవరి మాట నడుస్తుంది, ఎవరికి డబ్బులు ఎక్కువ వస్తాయి, అన్నింటికీ ఇదే మెయిన్ ప్రక్రియ. అంటే కేంద్రంలో ఉత్తరాదికి పూర్తి ఆధిపత్యం. ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ షిఫ్టింగ్ జరుగుతుంది. ఈ ఉత్తరాదికి పవర్ షిఫ్టింగ్ జరుగుతుంది. మరి దక్షిణ రాష్ట్రాలు డిసిప్లైన్గా జనాభా కంట్రోల్ చేశాయి, కానీ ఇప్పుడు సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. అంటే మేము బాగా చేసాం కానీ మాకే శిక్ష పడుతుంది, కేంద్రం ఏది చెప్తే అది మేము చేసాం కానీ మాకు ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, ఇదే పెద్ద అన్యాయం అని మన వాళ్ళు అంటున్నారు. 2026 తర్వాత డీలిమిటేషన్ జరిగితే లోక్సభ మొత్తం సీట్లు ప్రస్తుతం 543 సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత కొన్ని అంచనాల ప్రకారం 753 వరకు పెరగొచ్చు అంటున్నారు. తాజా రాజకీయ ప్రతిపాదనలు అయితే 850 వరకు కూడా పెంచే ప్లాన్ ఉంది అనేసి అంటున్నారు. అంటే 200 నుంచి 300 పైచిలకు సీట్లు పెరగొచ్చు. ఉత్తర భారతదేశంలో అయితే ఈ సీట్లు పెరిగే ప్రక్రియలో అయితే ఉత్తర భారతదేశంలో అయితే భారీగా పెరుగుతాయి. మరి దక్షిణ భారతదేశంలో స్వల్పంగానే పెరుగుతాయి, జనాభా తక్కువ ఉండడం కారణంగా. దీని కారణంగా దేశ రాజకీయ సమతుల్యత పూర్తిగా మారిపోవచ్చు. ఒక దేశం ఒక ఓటు, కానీ సమాన విలువ ఉందా? ఇక్కడ డీలిమిటేషన్ తర్వాత మీ ఓటు విలువ తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఇది పక్కన పెడితే ఇప్పుడు మరో షాకింగ్ పాయింట్. ఈ డీలిమిటేషన్తో పాటు కేంద్ర ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో ఒక కొత్త రాజకీయ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చింది. అదేంటంటే మహిళలకు 33% రిజర్వేషన్. వినడానికి చాలా గొప్పగా ఉంది, కానీ అసలు గేమ్ ఇక్కడే ఉంది. ఈ మహిళా రిజర్వేషన్ అమలు ఎప్పుడు జరుగుతుంది? డీలిమిటేషన్ తర్వాత మాత్రమే. అంటే ముందుగా సీట్ల మ్యాప్ మార్చాలి, తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి. ఇది నిజంగా మహిళలకు శక్తివంతం కోసమా, లేక రాజకీయంగా సీట్లను రీడిజైన్ చేయడానికి ఒక మాస్టర్ ప్లానా అని కొంతమంది విశ్లేషకులు అంటూ ఉంటున్నారు. ఇది ఒక స్ట్రాటజీ. కొత్త సీట్లలో ఎవరు గెలుస్తారో ముందే ప్లాన్ చేసుకోవచ్చు. దక్షిణ రాష్ట్రాలు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, ముందుగా మా సీట్లు తగ్గిస్తారు, తరువాత ఆ సీట్లలో 33% మహిళలకు ఇస్తారు, అంటే మా రాజకీయ బలం ఇంకా తగ్గిపోతుంది. అంటే ఇది డబుల్ ఇంపాక్ట్. ఒకటి సీట్లు తక్కువ, రెండేమో రిజర్వేషన్ ప్రభావం, పొలిటికల్ పార్టీస్ రియాక్షన్. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, మన రాజకీయ పార్టీలు దీన్ని ఎలా ఎదుర్కొంటాయి? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే ఇది మహిళా శక్తివంతం కోసం తీసుకొచ్చిన చారిత్రాత్మక నిర్ణయం అంటుంది. దేశవ్యాప్తంగా సమాన ప్రాతినిధ్యం అవసరం అని పార్టీ అయితే చెప్తుంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయితే మహిళా రిజర్వేషన్కు మేము సపోర్ట్, కానీ డీలిమిటేషన్తో లింక్ చేయడం తప్పు అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మహిళా రిజర్వేషన్కు మేము సపోర్ట్ చేస్తాం, కానీ డీలిమిటేషన్తో లింక్ చేస్తే మాత్రం అది తప్పు అని తప్పు పడుతుంది.
దీనికి డిఎంకే పార్టీ ఏమంటుంది? దక్షిణానికి అన్యాయం జరగకుండా ముందు హామీ ఇవ్వాలి అని గట్టిగా నిలబడింది. ఇంకా మన బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, జనాభా కంట్రోల్ చేసిన రాష్ట్రాలకు శిక్షించకుండా దానికి సమతుల్యత ఏర్పాటు చేసి దాన్ని సమప్రాతిపదికన చేయండి అంటుంది. అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, ప్రాంతాల మధ్య సమతుల్యత కాపాడాలి అని చెప్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? దక్షిణ రాష్ట్రాల హక్కుల కోసం కలిసి పోరాడాలి అంటుంది. హౌ కెన్ ద ఫైట్? పార్టీలు ఏం చేయాలి? అన్ని దక్షిణ రాష్ట్రాలు కలిసి ఒక వాయిస్‌గా మాట్లాడాలి. పార్లమెంట్‌లో బిల్లు వచ్చినప్పుడు కండిషన్స్ పెట్టాలి. జనాభా మాత్రమే కాకుండా అభివృద్ధి, పన్నులు, పనితీరు కూడా పరిగణలోనికి తీసుకోవాలి అనే డిమాండ్ చేయాలి. ఒకవేళ ఈ ప్రక్రియలో సరైన బ్యాలెన్స్ చెయ్యకపోతే ఇక్కడ ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. తర్వాత ఏం జరుగుద్దంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే కొత్త విభజన అంశం రావచ్చు. చివరిగా మీకోసం ఒక ప్రశ్న. ఇది ప్రజాస్వామ్య న్యాయమా? లేక రాజకీయంగా ప్లాన్ చేసిన గేమా? ఇది కేవలం సరిహద్దుల మార్పు కాదు. ఇది దేశ భవిష్యత్తు మార్పు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? దక్షిణానికి న్యాయం జరుగుతుందా? కామెంట్‌లో తప్పక తెలియచేయండి. ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.